దేవునామానికి స్తోత్రములు కలుగును గాక. ఇలాగున దేవుని యొక్క సన్నిధానంలో చేరి ఆత్మతో సత్యముతో ఇలాగున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి ఇలాగని రాత్రి కాలశంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, మరి యొక్క తరుణం ఎలాగన చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి, భాగ్యాన్ని బట్టి ఇలాగని రాత్రి కాలశంలో మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. స్తుతికి కారణభూతుడైన మా దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. అల్పుడను నాయన, నీటి బుడగలాంటి జీవితం కలిగిన నా ద్వారాగా దేవ ఈ రాత్రి కాలశంలో తండ్రి మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. ఆత్మ స్వరూపి నాయన, కృపా సత్య సంపూర్ణుడిగా ప్రభు మీరు మా మధ్యకు మీకు వందనాలు చెల్లిస్తూ దేవాని వాక్య భాగాన్ని వినేటువంటి నీ బిడ్డలు వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును ప్రభు మీరు దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ దినాన ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మానవ జీవితానికి కలిగినటువంటి మనం ప్రాముఖ్యమైనటువంటి సందర్భాన్ని ఇలాగని రాత్రి కాలశంలో మనము వినబోతున్నాం. జాగ్రత్తగా ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మరణం తర్వాత ఆత్మలు తెలివిలో ఉండునా, ఈ విషయాన్ని ఈ రాత్రి కాలశంలో మనము ధ్యానం చేయబోతున్నాం. పిల్లారా, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసిన అంశం ఇది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవలసినటువంటి సందర్భం ఇది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, బైబిల్ గ్రంథం సెలవిచ్చేటువంటి సత్యం ఏంటంటే, మరణము మానవ జీవితానికి ముగింపు కాదు, కానీ మరణించిన తర్వాత ప్రతి మనుషునికి కూడా నిజమైన జీవితం ప్రారంభమవుతుంది అనేటువంటి ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం బైబిల్ గ్రంథంలో మనం తెలుసుకోగలం. ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగ రాత్రి కాలశంలో మనతో మాట్లాడుతున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే మూలవాక్యంగా మనం చూద్దాం. ప్రసంగి గ్రంథం చూద్దాం పిల్లరా. 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం, దేవుని పరిశుద్ధ గ్రంథముల నుంచి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండానట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడని ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం చూస్తున్నాం. పిల్లారా, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, సుఖదినమనందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు యోచించుము అంటున్నాడు. ఇక్కడ తాము చనిపోయిన తర్వాత, నరులు చనిపోయిన తర్వాత జరుగుదానిని తెలుసుకున్నట్లు అంటున్నాడు. ఇక్కడ దేవుడు సుఖ దుఃఖములను జత చేసినటువంటి ప్రాముఖ్యమైన సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మహాజ్ఞాని సొలొమోనుకు తెలియజేశాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఇలాగని రాత్రి కాలంలో తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని తెలుసుకొనుకున్నట్లు, చనిపోయిన తర్వాత మనకు జీవితం కనబడుతుంది అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా, ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరొక జీవితం దాగి ఉన్నది అనేటువంటి ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం చూడాలి రాత్రి కాలంలో. అందుకై మహాజ్ఞానటువంటి సొలొమోను మరి యొక్క మాటను ఈ రాత్రి కాలంలో మనకు తెలియజేసి చూస్తాం. మనం ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూస్తున్నప్పుడు, ప్రసంగి గ్రంథం క్రీస్తును ప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. పిల్లరా, మొన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు, ఆత్మ మనలో నుండి బయటికి వెళ్ళిన తర్వాత అంచెలంచెలుగా దేవుని యొద్దకు చేరవలసినటువంటి ఆవశ్యకత ఉంది. దేవుని యొద్దకు క్రీస్తుతో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మన యొక్క ఆత్మ దేవుని యొద్దకు చేరాలంటే ఆత్మ తెలివిని కలిగి ఉండాలనేటువంటి ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం చూడాలి. ఎందుకంటే మన అయిపోయేటువంటి యొక్క శరీరానికి క్రీస్తుతో ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మన అనేది వెనకటి వల్లనే భూమికి చేరును. కానీ ఈ యొక్క దేహములో ఉన్నటువంటి ఆత్మ మాత్రం అంచెలంచెలుగా దేవుని యొక్క సన్నిధానములకు చేరవలసి ఉన్నది. అయితే ఈ రాత్రి కాలంలో మనం గమనించవలసింది, దేవుని యొద్దకు చేరాలంటే ఈ యొక్క ఆత్మ కొన్ని తెలివి కలిగినటువంటి స్థితిలోనికి వెళ్ళవలసిన ఆవశ్యకత ఉందనే సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే ఈ రాత్రి కాలంలో క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు ఒక ప్రాముఖ్యమైనటువంటి కొన్ని సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనం చూడబోతున్నాం. ఎందుకంటే క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ లోకంలో జీవించేటువంటి ప్రతి మనుషునికి కూడా మరణం ఖాయం. మరణించిన తర్వాత నీ యొక్క జీవితం యొక్క పరిస్థితి ఏంటో ఆలోచించవలసిన ఆవశ్యకత ఉంది. ఇంకా మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా ప్రతి ఒక్క ఆత్మ కూడా దేవుని ఎందుకు చేరదు. కానీ దేవునికి ఇష్టమైనటువంటి ఆత్మలు మాత్రమే, దేవునికి ఇష్టమైనటువంటి జీవితం మాత్రమే కలిగినటువంటి వారు మాత్రమే దేవుని యొక్క సన్నిధానములకు చేరేటువంటి ఆవశ్యకరమైన పరిస్థితులు బైబిల్ గ్రంథంలో పొందుపరిచినట్లుగా మనం చూస్తాం. పిల్లరా, ఇలాగా అనేకమైనటువంటి సంగతులు రాత్రి కాలంలో మనం చూస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో జరిగినటువంటి ఒక చరిత్రను పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి కాలంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తుతో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణించిన తరువాత నీ యొక్క ఆత్మస్థితి ఏంటో, ఆత్మ యొక్క పరిస్థితి ఏంటో, ఈ యొక్క శరీరమునకు మరణం ఉంది కానీ ఆత్మకు మరణం లేదనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు కొన్ని 2-3 మాటలు ఈ రాత్రి కాలంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. పిల్లరా, శరీరమునకు క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మరణం ఉంది కానీ ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని యొద్దకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుని యొద్దకు వెళ్ళాలంటే దేవుని బిడ్డగా నీవు ఉండవలసిన ఆవశ్యకత ఉన్నది. కానీ ఈ యొక్క శరీరానికి మరణం ఉంటే ఆత్మకు మరణము లేదు అని మనము జాగ్రత్తగా కొన్ని మాటలు మనము బైబిల్ గ్రంథంలో చూడబోతున్నాం. పిల్లరా, అందుకే చూడండి, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. పిల్లరా, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినట్లయితే 21 నుంచి మనం చూస్తే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అయినను, శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెండిటి మధ్య నేను ఇరుగుబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అనగా అంటున్నాడు ఇక్కడ 23వ వచనం మనం చూసినట్లయితే, నేను ఈ రెండిటి మధ్య నేను ఇరుకొనబడి ఉన్నాను, నేను
వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది. నేను అంటే ఎవరండి? ఈ శరీరముతో నాకు కాదు, నేను నా ఆత్మ. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, శరీరమునకు చావు ఉన్నది కానీ ఆత్మకు చావు లేదనేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడు పౌలు అంటూ ఉన్నాడు, నేను నా యొక్క ఆత్మ క్రీస్తు యొక్క సన్నిధానానికి నేను చేరాలి అంటున్నాడు. అదే నాకు మరి మేలు అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నాడు. పిల్లరా, ఇలాగున బైబిల్ గ్రంథంలో మనము అనేకమైనటువంటి సత్యాలు మనం చూస్తున్నప్పుడు ఆది కాండములో ఉన్నటువంటి మూల పితరులు కూడా, నోవాహు కానీ, అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, వారు అంటారండి, ఏమంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే వారు వారి యొక్క పితరుల యొద్దకు చేర్చబడి అనేటువంటి సందర్భాన్ని మనం చూడగలం. పిల్లారా, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. రాత్రి కాలములో దేవుని ఇలాంటి సందర్భాలు మనం చూస్తున్నప్పుడు క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, శరీరమునకు చావు ఉన్నది కానీ శరీరము మరణమైపోతుంది కానీ ఆత్మకు మరణము లేదు. ఆత్మకు మరొక జీవితం కనబడుతుంది. ఆ జీవితం ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని దేవుడు తన బిడ్డలకు దాచి ఉంచాడని ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం గ్రహించాలి. అందుకే పిల్లరా, ప్రభువుడు యేసు క్రీస్తు ఈ లోకానికి రావటానికి గల కారణం ఏంటంటే ఆయన మరొక జీవితం ఉన్నది అని తెలియచేయటానికి ప్రభువుడు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. పిల్లరా, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల్లో మనం చూసినప్పుడు ఒక మూడు ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు ఇలాగని రాత్రి కాల్సంలో మనం చూడబోతున్నాము. మొట్టమొదటిగా ఒక చరిత్రను మనము ఈ రాత్రి కాల్సంలో చూద్దాం. చూడండి, ఇక్కడ లూకాసు వార్త మనం చూసినప్పుడు, లూకాసు వార్త బైబిల్ గ్రంథంలో మనం చూస్తే లూకాసు వార్త 16వ అధ్యాయము, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. పిల్లరా, లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ కూడా ప్రాముఖ్యమైన ఈ యొక్క చరిత్రను మనం ఈ యొక్క రాత్రి కాలంలో మనము తెలుసుకోవలసిన ఆవశ్యకత ఉంది. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిన. చాలండి, ఇక్కడ క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క గ్రంథములో లూకాసు వార్తలో మనం ప్రాముఖ్యమైనటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ లూకాసు వార్త 16వ అధ్యాయం మనం 19వ వచనాన్ని చూస్తే, ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలు సన్నబనార వస్త్రాలను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేటివాడు. అలాగే మనం చూస్తే 20వ వచనంలో, లాజరు ఒక దరిద్రుడు ఉండెను, వాడు కుడుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిటి ఇంట పడి ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. పిల్లరా, ధనవంతుడు ఉండెను, లాజరు అనేటువంటి దరిద్రుడు ఉండెను. ఈ యొక్క సందర్భాలు మనం చూస్తున్నప్పుడు ఇది ఉపమానము కాదు కానీ జరిగినటువంటి చరిత్రలో నుండి కొన్ని గుణపాఠాలు ఈ రాత్రి కాల్సిన మనము చూడబోతున్నాం అనే సత్యాన్ని మనం చూడాలి. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దరిద్రుడు జీవించినటువంటి జీవిత విధానం, ఈ యొక్క పేదలాదులు జీవించినటువంటి జీవిత విధానం చాలా వ్యత్యాసంగా ఏమండి ఇక్కడ కనబడుతున్నప్పటికీ క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ యొక్క ధనవంతుడు చనిపోయాడు, ఈ యొక్క దరిద్రుడుగా ఉన్నటువంటి లాజరు కూడా చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇద్దరు కూడా చనిపోయినప్పుడు 21వ వచనంలో మనం ఏమండి 22వ వచనంలో మనం చూసినప్పుడు చూడండి, ఇక్కడ 22వ వచనంలో, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. లాజరు విషయం మనం చూస్తే దేవదూతల చేత అతడు కొనిపోబడినటువంటి వాడు. శరీరం విరువబడింది కానీ లాజరు యొక్క శరీరం విడువబడింది కానీ మట్టిలో నుండి వచ్చినటువంటి శరీరం విడువబడినట్లుగా చూస్తున్నాం. కానీ క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, లాజరును ఎవరు తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నామంటే దేవదూతల చేత ఆయన కొనిపోబడినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దరిద్ర విషయం
విషయాన్ని మనం చూసినప్పుడు అతడు అంటున్నాడు ఇక్కడ, ఏమండి, ఈ యొక్క ధనవంతుడు కూడా చనిపోయాను, అతడు పాతి పెట్టబడినట్లుగా బైబిల్ నందులో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండు జీవితాలను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇద్దరు కూడా చనిపోయారు, కానీ లాజరు యొక్క జీవితం, ధనవంతుడి యొక్క జీవితం, లాజరును క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ దేవదూతల చేత ఆయన కొనిపోబడినట్లుగా మనం చూస్తున్నాం. కానీ 23వ వచనం మనం చూస్తే, అప్పుడు అతడు ధనవంతుడు చూసినట్టు అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచిన క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండు ప్రాంతాలు కనబడుతున్నాయి. ఒకటి అబ్రహాము రొమ్ము అని రాయబడింది, కానీ అబ్రహాము రొమ్ము అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఉన్నటువంటి స్థలం. పిల్లారా, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క రొమ్మున సేద తీర్చుకుంటూ ఉన్నాడు యొక్క లాజరు. మరణించారు, కానీ వారి ఇరువురికి మరొక జీవితం కనబడుతుంది. క్రైస్తవ జీవితాన్ని కలిగినటువంటి నీ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఒకనొక దినమున ఎదురయ్యేటువంటి సందర్భాలు మన జీవితంలో ఉంటున్నాయి. పిల్లారా, మరణించిన తర్వాత ఆత్మలో తెలివిలో ఉండున ఈ యొక్క శరీరం కాదు, కానీ మనలో ఉన్నటువంటి ఒక ఆత్మ ఉన్నంతసేపు కృష్ణుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క విలువ నీకు అర్థం కానటువంటి పరిస్థితుల మధ్య నీవు ఉన్నావేమో, కానీ ఈ రాత్రి కాస్మలో ఈ యొక్క దేవుని యొక్క ఆత్మ నీలో ఉండబట్టి నీవు విలువగా ఉన్నావనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. కృష్ణుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు విలువగా ఉండడానికి గల కారణం దేవుడు తన యొక్క ఆత్మనిచ్చాడు. మొట్టమొదటిగా మనం చూస్తే దేవుని యొక్క ఆత్మ ఆదాములోనికి వచ్చింది. ఆదాములో ఉన్నటువంటి ఆత్మ కయ్యోను, ఏబేలు, షేతులోనికి వచ్చింది. వారిలో నుండి లోకములో ఉన్న మనుషులందరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనలో ఉన్న ఆత్మ ఆదాములో ఉన్నటువంటి ఆత్మ, ఆదాములో ఉన్నటువంటి ఆత్మ దేవునిలో ఉన్నటువంటి ఆత్మ, దేవునిలో ఉన్నటువంటి ఆత్మ నీలో ఉన్నటువంటి ఆత్మ అనేటువంటి సత్యం మనం గ్రహించాలి. శరీరమునకు క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ మరణము కనబడుతుంది, కానీ ఆత్మకు మరణం కనబడలేదు. ఇక్కడ వీరు ఇరువురు కూడా చనిపోయారు, కానీ లాజరు దేవదూతల చేత కొనిపోబడి అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అంటే ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. పిల్లరా, అబ్రహాము రొమ్ము అని దాని అర్థం ఏంటంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఉన్నటువంటి ఆ స్థలం. పిల్లరా, ఆ స్థలంలో కూర్చొని ఈ యొక్క లాజరు సేద తీర్చుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క ధనవంతుడు పాతాళ లోకములో నరక యాతన అనుభవిస్తూ ఉన్నప్పుడు ఎదురుగా కనబడుతున్నటువంటి ఇద్దరు వ్యక్తులను చూస్తున్నాడు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లాజరు రెండో వ్యక్తి ఎవరంటే అబ్రహామును చూస్తూ ఉన్నాడు. పిల్లరా, అటు ధనవంతుడు కనబడుతున్నాడు. అబ్రహాము కూడా బహు ధనవంతుడిగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇటు ధనవంతుడు చూస్తూ ఉన్నాడు. ఈ ధనవంతుడు ఆ ధనవంతుడికి ఒక సంభాషణ జరుగుతున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. పిల్లరా, అబ్రహాము కూడా ధనవంతుడే. అబ్రహాము తన యొక్క ధనాన్ని బట్టి ఆయన దేవుని దూరం చేసుకోలేదు, కానీ ఈ యొక్క ధనవంతుడైతే తనకున్నటువంటి ధనాన్ని బట్టి, తనకున్నటువంటి స్థితిగతులను బట్టి సృష్టికర్తను ఆయన దూరం చేసుకున్నట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ధనం ఉంటే తప్పు కాదు, కానీ ఉద్యోగాలు ఉంటే తప్పు కాదు, కానీ క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ధనవంతులాగా ఆశీర్వదింపబడటం తప్పు కాదు, కానీ నీ యొక్క పని బాటలను బట్టి, నీకున్నటువంటి స్థితిగతులను బట్టి, నీకున్నటువంటి బిజీ జీవితాన్ని బట్టి దేవుణ్ణి దూరం చేసుకోకూడదు అనేటువంటి ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం గ్రహించాలి రాత్రి కాసమిలో. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. రాత్రి కాసమిలో ధనవంతుడు పాతాళ లోకంలో చూడండి, ఇక్కడ 23వ వచనం మనం చూస్తే, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును చూసి ఆయన అంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్ళలో నుంచి నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఆ లాజరును పంపుము, నేను నీ అగ్ని జ్వాలలలో
యాతన పడుచున్నానని కేకలు వేస్తూ ఉన్నాడు. ఎంత ఘోరమైనటువంటి స్థితి! కట్టు కాదు ఇది, కట్టు కథ కాదు ఇది. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మోషే కాలంలో జరిగినటువంటి ఒక చరిత్రను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే నూతన నిబంధన కాలంలో పైనుండి ప్రభువైనటువంటి యేసు క్రీస్తు మానవ లోకానికి, మానవ జీవితానికి ఇలాగున సువార్త ప్రకటించడానికి గల కారణం ఏంటంటే జ్ఞానం కలగాలని, బుద్ధి కలగాలని, మరణించిన తర్వాత మరొక జీవితం ఉన్నది అనేటువంటి సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ఆయన స్వయంగా ఈ యొక్క చరిత్రను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, గుణపాఠం తెచ్చుకుందామా? ఆలోచించండి. రాత్రి కాలంలో పాతాళ లోకములో ధనవంతుడు పడుతున్నటువంటి శ్రమ ఎలాంటి శ్రమ అంటే 3 విధములైనటువంటి శ్రమలు మనం చూడగలం. మొట్టమొదటి శ్రమ ఏంటండి? అగ్ని జ్వాలలో ఉండేటువంటి శ్రమ. అగ్ని జ్వాలలో ఉండేటువంటి శ్రమ ఒక అసామాన్యమైనటువంటి శ్రమ. ఆ శ్రమే ఏమండి యాతనతో కూడుకున్నటువంటి శ్రమ. ఆ శ్రమే ఏమండి కేకలు వేసేటువంటి శ్రమ. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, సృష్టికర్తను మర్చిపోతే అంతిమ జీవితం అదేంటే ఏమండి అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఆత్మలు తెలివిలో కనబడుతున్నాయి. ఎక్కడ ఆత్మలకు శ్రమ కలుగుతుంది, ఇక్కడ ఆత్మలకు శ్రమ కలుగుతుంది. ఇక్కడ ప్రాణం పోయిన తర్వాత నీ జీవితం ముగిసిపోయిందిలే అనుకోకూడదు. నీవో అప్పటి నుంచి నిత్యమైన జీవితం ప్రారంభమవుతుంది అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ భూలోకములో ఉన్నటువంటి జీవితం నిత్యమైన జీవితం కాదు, కానీ భూలోకములో ఉండేటువంటి పరిస్థితులు నిత్యమైన పరిస్థితులు కాదు, కానీ లోకాన్ని విడిచిన తర్వాత తెలుస్తుంది నిత్యమైన జీవితం ప్రారంభమవుతుంది. అప్పుడు సృష్టికర్తను తెలుసుకుందామంటే ప్రయోజనం లేదు. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని వింటున్నటువంటి మీరు పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి కాలంలో ప్రాముఖ్యమైన సత్యాన్ని నీకు తెలియజేస్తూ బట్టి ఈ యొక్క ధనవంతుడు ఏమండి స్పృహలో ఉన్నట్లుగా చూస్తున్నాం. మొట్టమొదటి విషయం మనం గ్రహించాలి పిల్లరా, శరీరం అయితే ఏమండి ఈ యొక్క మరణాన్ని చెందింది, కానీ క్రీస్తుతో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ తన యొక్క ఆత్మల మాత్రం, లాజరు యొక్క ఆత్మ, ధనవంతుని యొక్క ఆత్మ మాత్రం ఏమిటి స్పృహలో ఉన్నాయి. కానీ 2 జీవితాలు కనబడుతున్నప్పుడు లాజరు యొక్క జీవితం ఏమిటి ఒక సేద తీర్చుకునేటువంటి స్థలానికి వెళితే, ధనవంతుని యొక్క జీవితం ఎక్కడికి వెళ్ళిందంటే ఒక నరక యాతన పడుతున్నటువంటి జీవితానికి వెళ్ళాడు. స్పృహలో ఉన్నాడు యొక్క ధనవంతుడు. రెండవదిగా చూస్తే యాతన అనుభవిస్తూ ఉన్నాడు యొక్క ధనవంతుడు. మూడవ విషయాన్ని చూస్తే తెలివిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ధనవంతుడు. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ 3 విషయాలు ఈ యొక్క ధనవంతుని యొక్క జీవితంలో కనబడుతున్నాయి. రేపు ధనవంతుని యొక్క జీవితం అంటే నీ జీవితాన్ని కూడా నువ్వు జీవిస్తే నీ గతి కూడా ఇదేనేమో ఆలోచించాలి. రాత్రి కాలంలో ఎవరిని నిర్లక్ష్యం చేసినా కూడా దేవుని మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని యొక్క మాటలు మనం నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో, దేవుడు కాలాన్ని ఎందుకు ఇచ్చాడో, దేవుడు సమయాన్ని ఎందుకు ఇచ్చాడో, దేవుడిని ఆయన యొక్క ఆత్మని ఎందుకు ఇచ్చాడో ఏనాడైనా ఆలోచించినటువంటి పరిస్థితుల్లో నీ జీవితంలో ఉన్నాయా ఆలోచించండి, అర్థం చేసుకుని రాత్రి కాలంలో క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అంటున్నాడు. ఇక్కడ రెండవ బాధ ఏంటంటే మానసికమైనటువంటి బాధ కూడా ప్రారంభమైంది. మానసికమైనటువంటి బాధ ఈ ధనవంతుడి జీవితంలో ఏమండి మొట్టమొదటిగా అగ్ని జ్వాలలో బాధ చూస్తున్నాం. రెండవ బాధ ఏంటంటే మానసిక సంబంధమైనటువంటి బాధపడుతున్నాడు. మూడవ బాధ ఏంటో తెలుసా? ఆయన ఆత్మ సంబంధమైనటువంటి బాధ కూడా. ఆత్మ సంబంధమైనటువంటి బాధ ఏంటంటే రెండవ మరణము అంటున్నాడు. అక్కడ దేవునితో ఎట్టి సంబంధం లేకుండా నిరంతరము కూడా ఆయన దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైనటువంటి బాధ. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆలోచించండి. రాత్రి కాలంలో అర్థం చేసుకోండి. రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క మాటలు నీతో మాట్లాడుతున్నప్పుడు, ధనవంతుడు ఆయన అగ్ని జ్వాలల మధ్య యాతన పడుతున్నా కూడా అతనుకున్నటువంటి మానసిక వ్యాధి ఏంటో తెలుసా? ఒక
ఒక్కసారి బైబిల్ గ్రంథంలో చూడండి, లూకా సువార్త బైబిల్ గ్రంథంలో చూస్తే లూకా సువార్త 16వ అధ్యాయం మనం చదువుతాం పిల్లారా. 27 వచ్చిన మనం చదువుకుందాం పిల్లారా. 7 వచ్చిన చదువుకుందాం మనం. అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నేను చూడండి ఇక్కడ నిన్ను వేడుకొనుచున్నాను. నేను క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధనవంతుడి యొక్క మానసిక బాధ, ధనవంతుడి యొక్క మానసిక వ్యధ, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ భూలోకములో ఉన్నటువంటి తన యొక్క సహోదరుల గురించి కూడా ఆలోచించుకునేటువంటి ఆ జ్ఞాపకం కూడా కలుగుతుంది. ఇటువంటి స్థితి నీ జీవితానికి కలగకూడదు. ఆలోచించండి. మరణించిన తర్వాత ఆత్మల యొక్క స్థితి ఏంటి ఆలోచిద్దాం. నీ స్థితి ఏంటి? మరణం అనేది ఖాయం, ఈ లోకాన్ని విడవటం ఖాయం, ఈ యొక్క జీవితం ముగియటం ఖాయం. కానీ ఆత్మకు చావు లేదో, ఆత్మకు మరణం లేదో, నీ యొక్క ఆత్మస్థితి ఏంటో ఆలోచిస్తున్నావా ఈ రాత్రి కాసమిలో? అందుకే చూడండి, బైబిల్ గ్రంథంలో ఆత్మకు చావు లేదనేటువంటి సత్యాన్ని తెలియచేయడానికి బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూసినట్లయితే, లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం పిల్లారా. మీరెందుకు నిద్రించుచున్నారు? చూడండి ఇక్కడ లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ఆయన ఎలాగ చెప్పి ప్రాణము విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు యొక్క అంతిమ జీవితాన్ని దేవుడి రాత్రి కాలంలో మనకు జ్ఞాపకం చేస్తున్నారు. నీ యొక్క అంతిమ జీవితంలో, మన యొక్క ముగింపు జీవితంలో మన యొక్క ఆత్మను ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగించకపోతే జరిగేటువంటి ప్రతిఫలాన్ని మనం చూస్తున్నాం. ధనవంతుని యొక్క గతి పడుతుందేమో జాగ్రత్త. యాతన జీవితం ఏమండి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. ధనవంతుడు ఎలాగునా నరక యాతన అనుభవిస్తున్నాడు, ధనవంతుడు ఎలాగునా మానసిక వ్యాధులు అనుభవిస్తున్నాడు, ధనవంతుడు ఎలాగునా అగ్ని జ్వాలల మధ్య ఆయన బాధను అనుభవిస్తున్నాడో ఆలోచించండి. రాత్రి కాలంలో యేసయ్య అంటున్నాడు, ఆ సిలువ మ్రాణ మీద ఆయన యాతన పడుచున్నా కూడా క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ తన యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ కుమారుడి లోకానికి దిగి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన ఎన్ని శ్రమలు అనుభవించినా కూడా నమ్మకంగా అంటున్నాడు, తండ్రి ఈ అంటున్నాడు ఇక్కడ, నా ఆత్మను నీ చేతికి నేను అప్పగించుచున్నాను. ఎంత గొప్ప విషయం! ఇలాంటి నిశ్చేత నీలో ఉందా? క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడు కూడా ఎవరికి ఉండవలసినటువంటి అంతిమ జీవితం కనబడుతుంది. ఇక్కడ ప్రారంభ జీవితం అయిపోయింది, ఆ యొక్క అంతిమ జీవితం వైపు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, ప్రారంభ జీవితానికి అంతిమ జీవితానికి మనము మధ్యలో ఉన్నప్పుడు రేపు నీ ముగింపు జీవితం ఎలా ఉండబోతుందో ఆలోచించాలి. రాత్రి కాలంలో దేవునికి నీ యొక్క ఆత్మను అప్పగించలేకపోతే, దేవునికి నీ యొక్క ఆత్మను అప్పగించలేనటువంటి స్థితిలో నీవంటే, క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ శరీరంలోకి ఇక్కడ మరణం కనబడుతుంది, కానీ ఆత్మకు మరణం లేదో. ఆ ఆత్మ ప్రియో దేవునికి కనుక అప్పగించకపోతే ఎక్కడికి వెళుతుందంటే, ఏమండి, అగ్ని జ్వాలల మధ్య నరక యాతన అనుభవించవలసిన ఆవశ్యకత ఏర్పడుతుందేమో ఆలోచించాలి. రాత్రి కాలంలో క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ధనవంతుని జీవితంలో మనం చూస్తే అగ్ని జ్వాలల మధ్య యాతన పడుతున్నాడు. రెండవ బాధన మనం చూస్తే అతడు మానసిక వేదన అనుభవిస్తున్నాడు. ఆ మానసిక వేదన ఎవరి గురించి తెలుసా? తనను గురించి కాదు, కానీ తన యొక్క అన్నదమ్ముల గురించి ఆయన నరక యాతన అనుభవిస్తూ ఉన్నాడు. జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. భూలోకంలో ఉన్నటువంటి జీవితం జ్ఞాపకం వస్తుంది. భూలోకంలో ఉన్నటువంటి తన యొక్క అన్నదమ్ములు జ్ఞాపకం వస్తున్నారు. భూలోకంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ యొక్క ధనవంతునికి జ్ఞాపకం వస్తున్నాయి. ఏమి చేయలేకపోతున్నాడు. ఎదురుగా ఉన్నటువంటి అబ్రహాముకు చెప్తున్నాడు, అయ్యా
భూలోకములు ఉన్నారు నా యొక్క అన్నదమ్ములు. చూడండి ఇక్కడ 27 వచనాన్ని మనం చదువుకున్నప్పుడు లూకాసు వార్త 16వ అధ్యాయము 27వ వచనం చూస్తుంటాడు. ఇక్కడ 28వ వచనం, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నిన్ను వేడుకొనుచున్నాను అందుకంటున్నాడు. అందుకు అబ్రహాము, వారి యొక్క మోషేయు ప్రవక్తలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, దేవుని వాక్యాన్ని చెప్పేవాళ్ళు ఉంటున్నారు. పిల్లలు, కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, జరిగినటువంటి చరిత్ర ఇదే, కట్టు కథ కాదు ఇది. మానవ లోకానికి జ్ఞానం కలగటానికి, మానవ లోకానికి ఎవరి బుద్ధి కలగటానికి పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి కాలంలో ఒక చరిత్రను జ్ఞాపకం చేస్తున్నాడు. చనిపోయినటువంటి తర్వాత, మరణం తర్వాత ఆత్మలు తెలుగులో ఉంటాయా? తప్పనిసరిగా తెలుగులో ఉంటాయి. ఈ యొక్క ధనవంతుని యొక్క ఆత్మ, లాజరు యొక్క ఆత్మ తెలుగులో ఉంది. ఒక ఆత్మ సేద తెచ్చుకుంటుంటే ఒక ఆత్మ నరక యాత్ర అనిపిస్తుంది. ఇక్కడ ఈ యొక్క మానసిక బాధ, ఆత్మ సంబంధమైనటువంటి బాధ, మూడో బాధ, అయ్యో నేను దేవునికి దూరమయ్యానే, అయ్యో నేను ఎవరిని సేద తెచ్చుకునేటువంటి స్థలానికి దూరమయ్యానే అని చెప్పి ఈ యొక్క ధనవంతుడు, కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆయన పడుతున్నటువంటి ఆ యొక్క వేదన చూస్తే ఎంత భయంకరంగా ఉందో ఆలోచించండి. రాత్రి కాల సమయంలో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంటున్నాడు, ఇక్కడ మాట్లాడుచున్నాడు, జ్ఞాపకమునకు తెచ్చుకుంటూ ఉన్నాడు పిల్లరా తన యొక్క జీవితాన్ని. మొట్టమొదటి చరిత్రను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక సందర్భాన్ని, రెండవ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథముల నుంచి మొట్టమొదటి సందర్భం, ధనికుడు పేద లాజరు యొక్క చరిత్రను దేవుడు జ్ఞాపకం చేశాడు. వారి యొక్క స్థితిగతులు ఏంటో, వారి యొక్క నైసర్గిక స్వరూపం ఏంటో ఈ రాత్రి కాలంలో మనం చూసాం. రెండవ సందర్భాన్ని మనం చూద్దాం. మరణం తర్వాత ఆత్మల స్పృహలో ఉంటాయా, తెలివిని కలిగి ఉంటాయా అనేటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోదాం పిల్లారా. దేవుని పరిశుద్ధ గ్రంథముల నుంచి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మనం చూద్దాం. 9వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి సందర్భం పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితని. చాలండి, ఇక్కడ కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఇక్కడ ఒక సైన్యం కనబడుతుంది, ఇక్కడ కొన్ని ఆత్మలు కనబడుతున్నాయి. ఈ యొక్క ఆత్మలు ఎవరికి కనబడుతున్నాయి అంటే అపోస్తలుడైనటువంటి యోహాను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాడు పిల్లారా. పద్మాసు అనబడినటువంటి దీవిలో పరవశిగా ఉన్నటువంటి సందర్భంలో కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఈ యొక్క కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఈ యొక్క యోహాను ఆయన పద్మాసు అనబడినటువంటి దీవిలో పరవశిగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన శరీరం భూలోకంలో విడువబడింది, కానీ ఆత్మ మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళింది. దేవుడు చూపిస్తున్నాడు, యోహాను అయ్యా ఒక్కసారి ప్రత్యక్షతను చూడు, పరలోక రాజ్యాన్ని చూడు, దేవుని యొక్క స్వరూపాన్ని చూస్తున్నాడు, భవిష్యత్తులో జరగబోయేటువంటి సంభవాలను చూస్తున్నాడు. ఆ సంభవాలను చూసేటువంటి క్రమంలో కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుని యొక్క బలిపీఠం కనబడుతుంది. ఆ బలిపీఠం కింద కొన్ని ఆత్మల ఆర్తనాదం వినబడుతుంది పిల్లారా. ఎవరు వీరు? ఈ యొక్క ఆత్మల ఆర్తనాదం వినబడుతుంది. ఈ యొక్క ఆత్మలు ఎవరు అనేటువంటి సత్యాన్ని మనం చూస్తే వారు ఎవరనగా అంటున్నారు ఇక్కడ, ఎవరి దేవుని కోసమో వధింపబడినటువంటి వారి యొక్క ఆత్మల పిల్లారా. దేవుని కోసం అటు సాక్షులైనటువంటి వారు, దేవుని కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వారు, దేవుని కోసం రక్తాన్ని చిందించినటువంటి వారు, దేవుని కోసం వారి జీవితాలు సమర్పించుకున్నటువంటి వారి యొక్క ఆత్మల ఆర్తనాదం వినబడుతుంది ఇక్కడ. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. రాత్రి కాలంలో ఆత్మలకు మరణము లేదు, ఆత్మలకు చావు లేదు. శరీరానికి మరణం ఉంది, కానీ నీ ఆత్మకు చావు లేదు. రెండు దారులు కనబడుతున్నాయి. ఒకటి లాజరు పోయినటువంటి దారి, రెండవది ధనవంతుడు వెళ్ళినటువంటి దారి కనబడుతుంది. మరి ఒక దారి ఏంటో తెలుసా? కృష్ణ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ,
బలిపీఠం కింద కొన్ని ఆత్మల ఆర్తనాదం వినబడుతుంది. వారు అంటూ ఉన్నారు, ఈ యొక్క ఆత్మల ఆర్తనాదం ఒక ప్రతీకార వాంఛన కలిగి ఉన్నారు. వీళ్ళు అంటున్నారు ఇక్కడ ప్రతీకార వాంఛన కలిగి ఉన్నాడు. ఈ కొన్ని యొక్క ఆత్మల ఆర్తనాదం ఎలాగ వినబడుతుందంటే వాళ్ళు అంటున్నారు, పిల్లారా చూడండి, ఇక్కడ ఒక్కసారి మనం జాగ్రత్తగా చూసినట్లయితే 10వ వచనాన్ని మనం చూసుకుందాం. పిల్లారా, వారు నాథా సత్య స్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయో మా రక్తము నిమిత్తము మా భూనివాసులకు ప్రతిదండన చేయకయో ఉందో అని బిగ్గరగా కేకలు వేస్తున్నారు. అయ్యా, మా రక్తము నిమిత్తము అంటున్నాడు ఇక్కడ, మా అపరాధముల నిమిత్తము కృష్ణ ప్రియమైనటువంటి దేవుని బిడ్డ అంటున్నాడు ఇక్కడ. చూడండి, ఇక్కడ మా రక్తము నిమిత్తము ఏమండి మా యొక్క రక్తము నిమిత్తము మా యొక్క ఏమండి సాక్షులుగా చేయబడినటువంటి జీవితాన్ని బట్టి నీవు ప్రతిదండన చేయక ఉండవు, నువ్వు రానాయన అంటున్నారు వీళ్ళు. కృష్ణ ప్రియమైన దేవుని బిడ్డ ఆలోచించండి, రాత్రి కాలంలో ఎవరి మీద వీరి యొక్క కోపం, ఎవరి మీద వీరి యొక్క పరిస్థితి, కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆలోచించినట్టు రాత్రి కాలంలో జాగ్రత్తగా వినండి అంటున్నారు. నాయన తీరి ఎందాక నీవు తీర్పు తెచ్చుకుని ఉంటావు. నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా, కృష్ణుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎందాక తీర్పు తెచ్చుకుని ఉంటావు నాయన, మా రక్తము నిమిత్తము అంటున్నాడు ఇక్కడ. భూనివాసులకు నీవు ప్రతిదండన చేయక ఎందువని బిగ్గరగా కేకలు వేసేటువంటి ఒక ఆత్మల సమూహాన్ని భక్తుడైనటువంటి యోహాను చూస్తూ ఉన్నాడు. మనం అనుకుంటున్నాం కట్టు కథలు అనుకుంటున్నాం, మరణం తర్వాత జీవితం లేదనుకుంటున్నాం, మరణం తర్వాత ఆత్మ గాలిలో కలిసిపోయింది అనుకుంటున్నాం, ప్రార్థనకి వచ్చినంత మాత్రాన పరలోక రాజ్యం జరుగుతుంది అనుకుంటున్నావేమో. కానీ క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క రాజ్యం దొరకాలన్నా, పరలోక రాజ్యం దొరకాలన్నా అంత తేలికైన విషయం కాదేమో. ఆలోచించండి, రాత్రి కాల్సుకున్నా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధానం మనం వచ్చింది రాత్రి కాల్సుకులా. మరణం తర్వాత ఆత్మల యొక్క పరిస్థితి ఏంటి, ఆత్మల యొక్క స్థితిగతులు ఏంటి, ఆత్మల యొక్క నైసర్గిక స్వరూపం ఏంటి, ఈ రాత్రి కాల్సుకులు మనం ధ్యానం చేసినట్లయితే ఏమండి ఈ యొక్క అబ్రహాము యొక్క స్థితిని చూస్తూ ఉన్నాం, లాజరు యొక్క స్థితిని చూస్తున్నాం, ధనవంతుడి యొక్క స్థితిని చూస్తున్నాం. మరి యొక్క స్థితి ఏంటో తెలుసా? దేవుని బలిపీఠం కింద ఆత్మల యొక్క స్థితిని చూస్తున్నాం. ఈ ఆత్మలు అంటున్నారు, ఎందాక తీర్పు తెచ్చుకుని ఉంటావు నాయన, నీ కోసం మేము ప్రాణం విడిచామయ్యా, నువ్వు రానాయనా. కృపాసింహాసనం విడిచిన తండ్రి ఇప్పుడు యేసయ్య ఎక్కడ ఆసీనుడు అయ్యాడంటే ఆయన కృపాసింహాసనం మీద ఉన్నాడు. ఈ యొక్క ఆత్మలు అంటూ ఉన్నారు, ఆ కృపాసింహాసనం విడిచి అయ్యా రాజ్య సింహాసనం వైపు నువ్వు రా అని కేకలు వేస్తున్నారు. కేకలు వేస్తే నీ జీవితం బట్టబయలవుతుంది. జాగ్రత్త. కృష్ణ ప్రియమైనటువంటి దేవుడు పడ్డారా ఆలోచించండి. రాత్రి కాలంలో అంటున్నారు వీళ్ళు, వీరి యొక్క స్థితిని మనం చూస్తే ఎందాక తీర్పు తెచ్చుకుని ఉంటావు, ఎందాక నీవు ప్రతిదండన చేయకుండా ఉంటావు అని చెప్పి ఒక ప్రతీకార వాంఛన కలిగి ఉన్నారు. ఎవరి మీద ఈ యొక్క ప్రతీకార వాంఛన తెలుసా? ఒక్క సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా చూడండి. లూకాసు వార్తలోకి వెళ్ళిపోదాం పిల్లారా. లూకాసు వార్త 12వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఎలాంటి వారి మీద వీరు ప్రతీకార వాంఛన కలిగి ఉన్నారో అనే సందర్భాన్ని మనం చూస్తే 12వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట కూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో ధాన్యమంతటిని ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తికి సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుదమని చెప్పుకునేదను అనుకున్నాడంతే. క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ
ఈ ధనవంతుడి యొక్క అంతరంగ సంబంధమైనటువంటి పరిస్థితులను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు, పంట పండింది, ఆస్తిని ఎలాగున ఇంటికి చేర్చుకోవాలో, ఈ యొక్క ధాన్యాన్ని ఎలాగున సమకూర్చుకోవాలో, ఎలాగున జాగ్రత్తగా ఉంచుకోవాలో ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. చాలా కరెక్ట్ వీడు. కానీ వీడి ఆలోచన తప్పు ఉంది. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ధాన్యాన్ని తీసుకొచ్చేటువంటి విషయంలో కరెక్ట్ గా ఉన్నాడు. కానీ వాడు ఆలోచించేటువంటి విధానంలో తప్పుడు ఆలోచన కలిగి ఉన్నాడు. వీడు అంటున్నాడు, ఆ పంటనంతా ఏమిటి నా కోట్లో కూర్చుకొని నిజేమిటి కూర్చుకున్న తర్వాత ఒక్కసారి నా ప్రాణానికి ఇలాగ చెప్పుకుంటాను. ఏమని చెప్పుకుంటాను? ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము. ఎవరు వీడు? దేవుడు ఏమండి, దేవుడు వీరికి శరీరాన్ని ఇస్తే, దేవుడు వీరికి ప్రాణాన్ని ఇస్తే, దేవుడు వీడికి ఆత్మనిస్తే వాడు ఆత్మను మర్చిపోయాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆత్మను మర్చిపోయాడు. దేవుని యొక్క ఆత్మను మర్చిపోయి వాడు ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఆత్మతో, సత్యముతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వీడు అంటున్నాడు, నేను సుఖించము, తినుము, త్రాగుము, సంతోషించము. వాడు వాడి వైపు చూసుకుంటున్నాడు. కానీ ఎవరు నన్ను దీవించాడో, ఎవరు నన్ను ఆశీర్వదించాడో, ఎవరు నాకు జీవనిచ్చాడో, ఎవరు నాకు జీవితాన్ని ఇచ్చాడో ఆ దేవుణ్ణి మర్చిపోయాడు వీడు. వాడికి ఒక పేరు పెట్టాడు దేవుడు. ఆ పేరు ఏంటో తెలుసా? వేరివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు. ఎంత ఘోరమైన విషయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఎంత దైన్యమైనటువంటి పరిస్థితి ఈ ధనవంతుని యొక్క జీవితంలో ఎదురవుతుందో చూడండి. దేవునికి తెలియదు అనుకుంటాం, ఆలోచన తెలియదు అనుకుంటాం. ఈ ధనవంతుడు పైకి కూడా మాట్లాడలేదు. వాడు తనలో తాను ఆలోచించుకుంటామన్నాడు. ఈ ధాన్యానంతా నేను తీసుకుని వచ్చి నా కొట్టులో కూర్చి ఒక్కసారి నా ప్రాణం వైపు చూసుకొని ఇలాగ మాట్లాడితే పోలా అనుకున్నాడు. పిల్లారా, అనుకునేదని అనుకునేను. వాడు అట్లా అనుకున్నాడు. వెంటనే దేవుడు అంటున్నాడు, వాడికి ఒక పేరు పెట్టాడు, వెర్రివాడ అని పేరు పెట్టాడు. దేవుని ఆత్మ వైపు చూడకుండా మన సుఖాన్ని మనం చూసుకుంటూ దేవుని ఆత్మను రక్షించాలనేటువంటి దేవుని బాధ, అదృశ్య దేవుని యొక్క ఆవేదన అర్థం చేసుకోలేనటువంటి మానవ జీవితాన్ని మనం కలిగి ఉన్నామేమో. మనుషులు అనుకుంటున్నారు దేవుడు నా బాధ చూడట్లేదే ఏమండి అనుకుంటున్నారు. కానీ దేవుని బాధను నీవు అర్థం చేసుకునే క్రైస్తవుడుగా నీవు ఉన్నావా? నీ బాధ పక్కన పెట్టు. ముందు దేవుని యొక్క బాధ ఏంటో చూస్తే, దేవుని యొక్క ఏమండి ఆ యొక్క ఆజ్ఞనేటో గమనించట్లేదు మనము. దేవుని యొక్క ఆజ్ఞనేటో మనం చూస్తూ, దేవుని యొక్క కట్టుబాట్లు ఏంటో చూస్తూ, దేవుడు మనను ఎందుకు పుట్టించాడో మొట్టమొదటిగా మనము దేవుని గురించి ఆలోచిస్తే అప్పుడు దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తాడు. మనం అనుకుంటున్నాము ముందుగా దేవుడు నా గురించి ఆలోచిస్తే అప్పుడు తర్వాత నేను దేవుని గురించి ఆలోచిస్తాను అనుకుంటున్నావేమో. ప్రమాదంలో ఉన్న జాగ్రత్త. నీవా ప్రమాదంలో ఉన్నావేమో, ప్రమాదకరమైన జీవితాన్ని కలిగి ఉన్నావేమో. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలంలో ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం వింటూ ఉన్నాం. ఇంకా అదృశ్య దేవుని యొక్క ఆవేదన ఏంటో చూడండి. రాత్రి కాలంలో ఆవేదన ఏంటో తెలుసా? అంటున్నాడు, ఆయన యొక్క భూలోకాన్ని విడుస్తూ ఆయన పరలోక రాజ్యం వెళ్తూ అంటున్నాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. దేవుని యొక్క బాధ అదే, దేవుని యొక్క వేదన అదే. క్రీస్తును ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అలా ఏమండి ఈ యొక్క ఆత్మ గురించి ఆలోచించకుండా ప్రాణాన్ని గురించి ఆలోచిస్తూ, సుఖాన్ని గురించి ఆలోచిస్తూ, లోకాన్ని గురించి ఆలోచిస్తూ, లోక సంతోషం కోసం, లోక కార్యాల కోసం ఆలోచిస్తున్నావు చూడు. వారి గురించి అంటున్నారు ఆత్మలో, అయ్యా వారికి మారు మనసు పొందలేదు నాయన, నువ్వు రా వారికి శిక్ష వేయి అని ఆ యొక్క ఏమండి దేవుని బలిపీఠం కింద ఆత్మల ఆర్తనాదం వినబడుతుందనే సత్యాన్ని మనం గ్రహించాలి. రాత్రి కాలశంలో క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. రాత్రి కాలశంలో పరలోక రాజ్యంలో దేవుని బలిపీఠం కింద ఆత్మల ఆర్తనాదం వినబడుతుంది. ఆత్మలు తెలివి కలిగి ఉన్నారు, ప్రతీకార వాంఛన కలిగి ఉన్నారు. వారు అంటున్నారు, అయ్యా నువ్వు త్వరగా రానైనా భూలోకానికి తీర్పు తీర్చని వారు దేవునికి మనవి చేస్తూ ఉన్నారు. మరి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మరి ఒక సందర్భాన్ని మనం చూస్తే
ప్రకటన గ్రంథంలో మరి యొక్క విషయాన్ని మనం చూస్తున్నప్పుడు క్రీస్తు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఓ ఏమండి పరలోక రాజ్యములో కొన్ని ఆత్మలు ఇలాగున ఏమండి ఆత్మల ఆర్తనాదం వినపడుతుంది. కొన్ని ఆత్మలు ఏం చేస్తున్నారో ఒక్కసారి మనం చూద్దాం. ప్రకటన గ్రంథం చూద్దాం పిల్లరా. ప్రకటన గ్రంథం ఏమండి 14వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం పిల్లరా. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలువబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనిను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగబెట్టిని. నేను వినిన శబ్దము వీణలు వాయించుచున్న ఆ వైణికుల నాదమును పోలినది. వారి సింహాసనం ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన పాడుచుండని. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క పాటలు పాడేటువంటి మరి యొక్క ఆత్మల సమూహం కనబడుతుంది. ఆత్మల యొక్క ఆర్తనాదం చూస్తున్నాం అక్కడ. ఆత్మల యొక్క స్థుతిని చూస్తున్నాం ఇక్కడ. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. రాత్రి కాలములో ఈ యొక్క రాత్రి కాలములో మనం చూస్తే పరలోక రాజ్యములో ఆరాధిస్తున్నటువంటి సమూహాన్ని కూడా మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకు ఈ స్థితి కలగాలని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి కాలములో నాతో మాట్లాడుతున్నాడు. ఇటువంటి పరిస్థితిని కలగాలని, ఇటువంటి స్థితిగతులు నీ కుటుంబానికి కలగాలని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి కాలములో నీతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క శరీరములకు ఏమంటే మరణం ఉంది, కానీ ఆత్మకు చావులేదు. వాటి యొక్క నైసర్గిక స్వరూపాన్ని పరలోక రాజ్యంలో ఒక నైసర్గిక స్వరూపాన్ని కలిగి ఉంటే, ఏమండి సేద తీర్చుకునేటువంటి సమయంలో ఒక నైసర్గిక స్వరూపాన్ని కలిగి ఉంటే, పాతాళ లోకంలో ధనవంతుని యొక్క స్థితి మరి యొక్క నైసర్గిక స్వరూపాన్ని కలిగి ఉంటే, చిట్ట చివరిగా మరి యొక్క ఆత్మను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెషయా గ్రంథంలోకి వెళ్ళిపోదాం పిల్లారా. యెషయా గ్రంథం ఇక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై కింద పాతాళమని విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి రేతులను రేపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కొన్ని ఆత్మలు కనబడుతున్నాయి పిల్లరా. వీరెవరంటే పాతాళ లోకంలో పాపము చేసినటువంటి వారి యొక్క ఆత్మలు. నీవు ప్రవేశించుచుండగానే పాపము చేసినటువంటి యొక్క ఏమండి అంతిమ జీవితం ఇక్కడ చూస్తున్నాం మనం. వీరేమండి మరణించగానే ఒక పాపము చేసినటువంటి వ్యక్తి మరణించిన తర్వాత ఈ యొక్క శరీరం విడబడుతుంది, కానీ ఆత్మ పాతాళ లోకం యొక్క ద్వారమంతరం దగ్గరికి వెళుతుంది. అది నిన్ను చూసి ప్రేతలను రేపుతుంది. ఎంత ఘోరమైన విషయం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఈ స్థితి కలగకూడదని మరణం తర్వాత మరొక జీవితం కనబడుతుంది. జాగ్రత్త. ఒక జీవితం ఆశీర్వాదకరమైన జీవితం, మరి ఒక జీవితం శాపగ్రస్తమైన జీవితం కనబడుతుంది. ఏ జీవితం నీకు దొరుకుతుందో ఆలోచించు. ఆశీర్వాదకరమైన జీవితం కనబడుతుంది, మరి ఒకటేమో శాపగ్రస్తమైనటువంటి జీవితం కనబడుతుంటే ఏదో ఒక జీవితం నీకు దొరుకుతుంది. ఆ జీవితమే శాపగ్రస్తమైనటువంటి జీవితం దొరకకూడదని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి కాలములో నా ద్వారాగా నీతో మాట్లాడుతున్నాడనే సత్యం గమనించావు. వారందరూ నిన్ను చూచి అంటున్నాను ఇక్కడ. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 10వ వచనంలో వారందరూ నిన్ను చూచి నీవును మా వలె బలహీనుడు అయితివా, నీవును మా బోటి వంటి వాడు అయిపోయావా. ఆత్మల ఆర్తనాదం, పాతాళ లోకముల వారి యొక్క యాతన, పాతాళ లోకముల వారి యొక్క నరక యాతన. ఈ యొక్క ఆత్మలు ప్రేతలు అంటూ ఉన్నారు. పాతాళ లోకంలో చేసి ఈ చనిపోయినటువంటి వారి యొక్క ఒక పాపి ఆత్మ ఏమండి ఈ యొక్క పాతాళ లోకం యొక్క ద్వారబంధం దగ్గరికి వెళ్ళిన తర్వాత నీవును మా బోటి వంటి వాడు అయిపోయావా, నీవును మా వలె ప్రేతగా మారిపోతావా, నీవును మా వలె బలహీనుడిగా మారిపోయావా
అని వారు అడుగుతుంటే ఇతను సిగ్గుతోటి తల ఉంచుకోవలసిన ఆవశ్యకత ఏర్పడుతుందేమో ఆలోచించండి. రాత్రి కాల సమయంలో క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చిట్ట చివరి సందర్భం ఏమండి ఏ జీవితానికి కలగకూడదని పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి కాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ రాత్రి కాల సమయంలో నీతో మాట్లాడింది. మరణం తర్వాత ఆత్మలు తెలివిలో ఉన్న ఆత్మస్థితి ఏంటి, వాటి యొక్క నైసర్గిక స్వరూపం ఏంటి అని మనం చూసినప్పుడు ప్రాముఖ్యంగా కొన్ని సందర్భాలు మనం చూసినప్పుడు, అందుకే సత్యాన్ని తెలుసుకున్నటువంటి వారు, దేవుని గుర్తెరిగినటువంటి వారు, దేవుని విలువ తెలిసినటువంటి వారు, మరొక జీవితం ఉందని తెలిసినటువంటి వారు అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటున్నాడు. చిట్ట చివరికి మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ఏమండి 15వ అధ్యాయము ఒక్కసారి మనం చూస్తే ఏమండి 19వ వచనాన్ని మనం చదువుకుందాం ప్లారా. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము. చూడండి, ఇక్కడ ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారు మరి ఎడల మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులం అయిపోతాం. ఎవరైతే ఈ జీవితం వైపు చూస్తారో, ఎవరైతే ఈ లోకం వైపు చూస్తారో, ఎవరైతే ఈ ధనం వైపు చూస్తారో, ఎవరైతే ఈ లోకాశ వైపు చూస్తారో, అంతకంటే దౌర్భాగ్యమైన జీవితం లేదా అంటున్నాడు. ఈ జీవిత కాలము మట్టుకే యేసు క్రీస్తును నమ్ముకుంటే అంతకంటే దౌర్భాగ్యమైన జీవితం లేదా. నువ్వు యేసు క్రీస్తును ఎందుకు నమ్ముకోవాలి, ఎవరి కోసం నమ్ముకోవాలి అని మనం జాగ్రత్తగా చూస్తే రాబోయే లోకం కోసం నమ్ముకోవాలి. నమ్ముకున్నామని విశ్వాసిగా నీవున్నావు, దేవుని బిడ్డగా నీవున్నావు, పరీక్షించుకోవాలి. రాత్రి కాల్సింలా కట్టు కథలు కాదివి. ప్రాణం పోయిన తర్వాత దేవుని విలువ తెలుస్తుంది, అప్పుడు తెలుసుకునే ప్రయోజనం లేదా. ఈ ధనవంతుడికి ఎప్పుడు తెలిసిందంటే ప్రాణం పోయిన మరుక్షణమే తెలిసిందే. వాడు ఇక్కడ కళ్ళు మూసుకొని ఉన్నాడు, ఆత్మీయ నేత్రాలు మోయపడ్డాయి, సువార్త నేత్రాలు మోయపడ్డాయి. ఒక్కసారి ఇక్కడ కళ్ళు మూసాడు, దేవుడు అంట ముసుగు తీశాడు, మరి ఒక లోకం కనబడుతుంది. నీ జీవితం కూడా అంతేమో. నీ బిడ్డల గురించి ఆలోచించు, నీ భర్త గురించి ఆలోచించు, నీ బిడ్డ యొక్క భార్య గురించి ఆలోచించు. కుటుంబం అంతా రక్షణ పొంది మరి యొక్క జీవితం ఆశీర్వాదకరమైన జీవితం వైపు మనందరం కూడా పరిగెత్తాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. అందరం తల వచ్చుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడు అయిన మా దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఈలోగన ప్రభు చేరి మీ నామాన్ని స్తుతించాక ధ్యానించడానికైనా అయ్యా మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. విత్తబడిన నాయన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. మరణం తర్వాత ఆత్మల తెలివిలో ఉండన ఆత్మల యొక్క నైసర్గిక స్వరూపం, ఆత్మల యొక్క పరిస్థితి ఏంటో తండ్రి, మీరు పరిశుద్ధాత్మ దేవుడిగా మీరు మాట్లాడేందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరినైనా సత్యాన్ని తెలుసుకోవాలి అయ్యా. ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని తెలుసుకొని జీవించేటువంటి కృప దయచేయమని ఈ మాటలు నాయన వ్యర్థంగా పోకూడదండి, వ్యర్థంగా పోకుండా నాయన 30 60 100 ఫలింపులు దయచేయమని అయ్యా. మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిన్ను సహవాసం ఇక్కడ చేయడం ప్రతి బిడ్డకును ప్రతి కుటుంబానికి సర్వకాలము సదాకాలం మీ కృప తోడై ఉండను గాక, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరలా మనం రేపు 9 గంటలకు ఇదే సమయాన్ని మనం కలుసుకుందాం. మరి ఒక నూతనమైన వర్తమానంతో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.